ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సప్తజన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అనగా జన్మల నుంచి వస్తున్నటువంటి అనేక రకమైన దోషాలు పాపాలు వ్యాధి రూపంలో పీడింపబడుతూ ఉంటాయి. అందులో ముఖ్యమైనటువంటిది దోషం అనేటువంటిది అనుజన్మాంతంగా వచ్చేటువంటిది. అంటే మన పూర్వీకుల నుంచి మనకు వచ్చేటువంటిది పితృదోషం, పితృశాపం. మన భాగ్యోదయముచే త్రివేణీ సంగమం కాళేశ్వర ముక్తేశ్వర మహాక్షేత్రమునందు ఒక సరస్వతీ పుష్కరములు నిర్వహించుచున్నారు. అక్కడ మన భారతీ శంకరపీఠం వారు ఎంతో వైదిక విధానాన్ని అనుసరించి జన్మానుజన్మంగా అనువంశంగా పూర్వీకుల నుండి సంక్రమిస్తున్నటువంటి ఒక పితృదోష పరిహార శాంతులను ఎంతోమంది విద్వాంసులచే నిర్వహించుచున్నారు. కనుక ఏ రకమైనటువంటి పితృదోష ప్రభావాలు మనం అనుభవిస్తున్నామో దాని నుంచి పరిపూర్ణంగా విముక్తి చెందుటకై మరణించిన వారి యొక్క ఆత్మశాంతికై ఈ పితృదోష పరిహార శాంతులు పాల్గొని పుం అనేటువంటి నరకం నుండి ఆ పితృదేవతల్ని తరింపచేసి పితృదేవతల యొక్క అనుగ్రహంతో సుఖశాంతులతో మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క మహాక్రతు కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రమునందు నిర్వహించబడుతున్నది. కావునందరూ కూడా గమనించి తెలుసుకొని పైన ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించి ఆ ఒక్క మహాక్షేత్రముకు వచ్చి ఆ సంగమము ప్రాంగమునందు పితృదోష పరిహార శాంతులలో పాల్గొని పితృదేవతల అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః.